బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. 3 దశాబ్దాల తర్వాత భారత మిస్ వరల్డ్ 71వ ఎడిషన్ పోటీలకు వేదికగా నిలిచింది. ఫిబ్రవరి 18 నుంచి న్యూఢిల్లీలో ప్రారంభమైన ఈ పోటీలు మార్చి 9వ తేదీ వరకు కొనసాగాయి. ఈ పోటీల్లో చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన క్రిస్టినా పిస్కోవా విజేతగా నిలిచి విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకున్నారు. ఇక రన్నర్ అప్ గా లెబనాన్కు చెందిన అజయ్ టోన్ నిలిచారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. సుమారు 28 ఏళ్ల తర్వాత 71వ మిస్ వరల్డ్ ఎడిషన్కు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం మార్చి 9 వరకు కొనసాగింది. సుమారు 3 దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచ సుందరి పోటీలకు భారత్ వేదికగా నిలిచింది. భారత్లో చివరిగా 1996లో మిస్ వరల్డ్ పోటీకి ఆతిథ్యం ఇచ్చిన 3 దశాబ్దాల తర్వాత ఈ పోటీలను భారత్లోనే నిర్వహించారు. పంతొమ్మిది 1966లో భారత్కు చెందిన రీటా ఫారియా తొలిసారి ప్రపంచ సుందరి కిరీటాన్ని అందుకున్నారు. ఆ తర్వాత 1994లో ఐశ్వర్యరాయ్, 1997లో డయానా హెడెన్, 1999లో యుక్తాముఖి, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్ ఇలా ఇప్పటి వరకు భారత్ నుంచి మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్నారు. ఇక 2022లో నిర్వహించిన పోటీలలో పోలాండ్కు చెందిన కరోలినా బిలాస్కా విజేతగా నిలిచారు. అయితే ఈసారి భారత్కు చెందిన సినీ శెట్టి విజేతగా నిలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ మిస్ వరల్డ్ 2024 కిరీటం చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన క్రిస్టినా పిస్కోవా సొంతం చేసుకున్నారు. సుమారు 28 ఏళ్ల తర్వాత 71వ మిస్ వరల్డ్లో 112 దేశాల నుంచి వచ్చిన అందెగత్తలు పోటీ పడ్డారు. మిస్ వరల్డ్ పోటీలలో వరుసగా టాప్ 4 స్థానాలలో నిలిచిన భామలు క్రిస్టినా పిస్కోవా, యాస్ ఇన్ అజైటోన్, అచే అబ్రహామ్స్, లీసాంగో చోంబోలు ఉన్నారు. ఇక చివరి వరకు ఈ పోటీలలో ఉత్కంఠ కనిపించింది. కానీ టాప్ 2కి క్రిస్టినా, అజయ్ టోన్ వెళ్లారు. వీరిలో క్రిస్టినాకే అదృష్టం వరించింది. మిస్ వరల్డ్ 2024 కిరీటాన్ని అందుకున్నారు. ఇక మన దేశం తరపున కర్ణాటకకు చెందిన సినీ శెట్టి టాప్ 8 స్థానంలో నిలిచింది. అందరూ సినీ శెట్టి ఈసారి విన్నర్గా నిలుస్తుందని భావించారు. కానీ చివరకు భారత్కు నిరాశే దక్కింది. సినీ శెట్టి టాప్ 8 స్థానంలో సరిపెట్టుకున్నారు.